హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్స్ @lohi అండ్ దిస్ ఈజ్ లోహిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు లార్జ్ సైజ్ బ్లౌజ్లు, అవి కూడా లైనింగ్ బ్లౌజ్లు, రెండు బ్లౌజులు ఒకేసారి ఎలా కటింగ్ చేయాలో అన్నది చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే నేను 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేయడం కోసం లైనింగ్ క్లాత్ని ముందే తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ అన్నది మన వైపు, ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్గా ఉన్నట్లుగా చూసుకోవాలి. కిందన హెచ్చుతగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుంటే మనకి ఒక ఐడియా అన్నది వస్తుంది. తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడైతే హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికోసం బ్లౌజ్ని తీసుకొని ఇలా పరుచుకోండి. షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, అక్కడ నుండి కరెక్ట్గా కింద వరకు కూడా ఎంత హైట్ ఉందో చెక్ చేయండి. నాకైతే ఇక్కడ 6.5 అయితే వచ్చింది. 6.5కి 1 ఇంచ్ యాడ్ చేయండి. కిందన ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేస్తే స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి కరెక్ట్గా 6.5 అన్నది వస్తుంది అనమాట. సో ఇప్పుడు అటు ఒక 7.5కి ఈ చివరన ఆ చివరన 7.5కి మార్క్ చేసాం కాబట్టి ఆ మార్కింగ్స్ కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ అయితే 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అయితే నేను ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేశాను, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చెక్ చేయాలి. అలా చెక్ చేయడం కోసం మనం షోల్డర్ దగ్గర నుండి సైడ్ జాయింట్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది. 9 ఇంచెస్ వచ్చినప్పుడు మనం చంక డౌన్ అన్నది 3.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 3.5 ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లూజ్ ఎలా చెక్ చేయాలో మీ అందరికీ చూపిస్తాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపు తిప్పి షోల్డర్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనం ఈ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అన్నది తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో అయితే చెక్ చేయకూడదు. ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్. 10 ఇంచెస్ అన్నది 1 సైడ్ చెస్ట్ లూజ్. కానీ ఇది నార్మల్ నెక్ అనమాట. డీప్ నెక్స్కి, ఓవర్ డీప్ నెక్స్కి అయితే మనం అది ఫాలో అవుతాం. కానీ ఇది నార్మల్ నెక్ కాబట్టి మనం నెక్ కింద నుండి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ మీద ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే 9 ఇంచెస్కి మార్క్ చేసే ముందు పైన ఫస్ట్ లైన్ గీసాం కదా, అక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసి ఇలా పై లైన్ నుండి కింద లైన్కి 9 ఇంచెస్ వచ్చిన దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అలాగే ఆ పక్కనే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఆ 2 డాట్స్ని కలిపి కిందకి లైన్ లాగా అయితే డ్రా చేయాలి. ఇప్పుడు అలా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఈ ఫస్ట్ మార్క్ చేసాం కదా, అక్కడ నుండి ఇలా మిడిల్ టేప్ ఇలా పెట్టుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఆ పై లైన్ ఉంది కదా, స్టార్టింగ్ లైన్, టోటల్ హ్యాండ్ హైట్ ఉంది కదా, ఆ లైన్కి హ్యాండ్ డౌన్ తీసాం కదా, ఆ లైన్కి కలిపి మిడిల్లోని ఇలా లైన్ అన్నది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు లైన్ గీసాం కదా, ఆ లైన్ హైట్కి మిడిల్లోకి ఒక టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లోనే ఒక మార్కింగ్ అన్నది వేయండి. వేసిన తర్వాత ఇలా స్కేల్తో ఒక లైన్ అన్నది డ్రా చేయాలి. ఇలా కటింగ్ చేయడం వల్ల ఎక్కడ కూడా చిన్న ముడత అన్నది రాదంట హ్యాండ్ దగ్గర. నేనైతే ఈ టిప్ని యూట్యూబ్లో చూసి ఇది ఎలా వచ్చిందో అన్నది నేను మళ్ళీ మీకు వీడియో తీసి చెప్తాను. ఒక ముడత కూడా రాదంట. అండ్ అలానే కర్వ్ తీయడం రాదు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మళ్ళీ స్కేల్ రివర్స్ చేసి ఇలా మార్కింగ్ చేయడమే. ఇప్పుడు మళ్ళీ ఈ కిందన సైడ్ జాయింట్ చేసాం కదా, ఆ సైడ్ జాయింట్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుండి ఇటు సైడ్ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్తో ఇలా హ్యాండ్ డౌన్ అన్నది చంక లోతు అంటారు కదా, అది కూడా ఇలా ఈ స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ దగ్గర కింద లైనింగ్ అయితే నాకు సరిపోతుంది, ఎక్స్ట్రా లైనింగ్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కానీ వైట్ క్లాత్ ఉంది కదా, దానికైతే నేను ఎక్స్ట్రా క్లాత్ అన్నది జాయింట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకుందాం. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇలాగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది ఏది ఫ్రంట్ పార్టో ఏది బ్యాక్ పార్ట్ అనేసి. ఇలా రెండు హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసి కరెక్ట్గా పెట్టుకొని ఇలా కరెక్ట్గా సరి చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అన్నది కటింగ్ చేసుకొని ఆ మిడిల్లో కూడా చిన్న టక్ ఇస్తే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది బ్లౌజ్ హ్యాండ్స్ అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి. అందుకోసం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేయాలి. అందుకోసం క్లాత్ని ఒకదాని మీద ఒకటి ఇలా పరుచుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నవి మన వైపు, ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు కిందన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఎలా చెక్ చేసుకోవాలంటే షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకొని డాట్స్ ఉన్నాయి కదా కిందన బ్యాక్ పార్ట్లో, డాట్స్ వరకు కూడా ఎంత హైట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 13.5 అయితే వచ్చింది. ఇలా అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి 13.5 కాబట్టి నేను 14 ఇంచెస్ హైట్, అలాగే కిందన ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి కాబట్టి మొత్తం 15 ఇంచెస్ అన్నది హైట్ తీసుకుంటున్నాను. పైన 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ హైట్ మార్కింగ్ చేయగానే ఎప్పుడు కూడా నడుము అన్నది మార్కింగ్ చేయాలి. నడుము మార్కింగ్ చేయడం కోసం బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి నడుము హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 6 ఇంచెస్ అయితే వచ్చింది. 6 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే పై మార్కింగ్ నుండి కింద మార్కింగ్కి ఎన్ని ఇంచీలు ఉందో చెక్ చేయండి. నాకు ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ లోపల ఎంత వచ్చినా సరే నార్మల్ నెక్ అంటాం. 9 ఇంచెస్ నుండి 11 ఇంచెస్ వరకు డీప్ నెక్ అంటాం. ఇంకా 11 ఇంచెస్ దాటి వస్తే ఓవర్ డీప్ నెక్ అంటాం. సో ఇది మనకి ఇప్పుడు డీప్ నెక్ కాదు, నార్మల్ నెక్. నార్మల్ నెక్ కాబట్టి మనం నార్మల్ నెక్కి ఎప్పుడు కూడా నడుము కింద నుండి చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి. అదే డీప్ నెక్ ఓవర్ డీప్ నెక్ అనుకోండి, మనం హ్యాండ్ లూజ్ చెక్ చేస్తున్నాం కదా, షోల్డర్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు హ్యాండ్ లూజ్ అన్నది చెక్ చేస్తున్నాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అన్నది వచ్చేస్తుంది. కానీ ఈ నార్మల్ నెక్ వచ్చేసరికి ఒక్కొక్కసారి అటు ఇటు అవ్వచ్చు, అలా మ్యాచ్ అవ్వకపోవచ్చు. అందుకోసమనే బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పరుచుకోండి. ఇలా పరుచుకొని ఆ నెక్ ఉంది కదా, నెక్ కింద నుండి కూడా ఇలా స్ట్రైట్గా టేప్ పెట్టుకొని చెక్ చేయండి. సో నాకు ఇక్కడ 20 ఇంచెస్ అన్నది వచ్చింది, సరిపోయింది. కానీ ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుందన్నమాట. అందుకోసం మనం నార్మల్ నెక్ వచ్చేటప్పుడు ఇలా చెక్ చేసుకోవడం మంచిది. అదే డీప్ నెక్ ఓవర్ డీప్ నెక్ అయితే నేను ఎప్పుడు ఫాలో అయ్యే ప్రొసీజర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు 20 వచ్చింది నాకు ఒక సైడు, కాబట్టి ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే పైన కూడా 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ కోసం, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒక హైట్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ 15 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి హైట్ కూడా చెక్ చేసిన తర్వాత ఇలా బాక్స్లో అయితే రెడీ చేసుకుంటున్నాను. మొత్తం అంతా ఇలా స్కేల్తో లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్లు కూడా డ్రా చేసుకున్నాను కదా.
ఇప్పుడు ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్, అంటే 40 సైజ్ బ్లౌజ్. 40 సైజ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు మనం షోల్డర్, నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు ఎలా టక్స్కి మార్క్ చేస్తామో అలా మార్కింగ్ అన్నది చేసుకోండి. టేప్ ఆ ఫస్ట్ సైడ్ జాయింట్ ఉంది కదా, ఆ ఫస్ట్ సైడ్ జాయింట్ నుండి మిడిల్లోకి టేప్ పెట్టుకొని ఒక 4 ఇంచెస్కి పైకి స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోండి డాట్స్ గురించి. ఇప్పుడు షోల్డర్, నెక్ ఎలా మార్కింగ్ చేయాలంటే షోల్డర్ 5.7 పెట్టుకొని నెక్ అన్నది 2.5కి పెట్టుకోండి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి 2.5 మీద 2 గీతలు ఎక్స్ట్రా పెట్టుకోండి కింద మార్కింగ్ చేసేటప్పుడు. అలాగే చంక డౌను 6.5 తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈ లైన్ మీద కూడా 6.5 అన్నది మార్కింగ్ చేసుకోండి. ఇలా చెక్ చేసేటప్పుడు మనకి 5.7 రావాలి. ఇప్పుడు అవన్నీ కూడా స్కేల్తోని లైన్స్ డ్రా చేసుకోండి. నెక్ దగ్గరది అలాగే చంక డౌన్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ ఎల్ షేప్ అన్నది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు సర్కిల్ స్కేల్ యూజ్ చేసుకోండి. సర్కిల్ స్కేల్ యూజ్ చేస్తే మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుందన్నమాట. స్కేల్ యూజ్ చేయడం వల్ల ఇది ఒక బెనిఫిట్ మనకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి నెక్ వైపు ఇలా డౌన్ వచ్చేటట్లు సోకిచ్చేటట్లుగా మార్క్ చేసుకోండి. ఇలా నెక్ సైడ్ డౌన్ ఉండాలి, షోల్డర్ వైపు పైకి ఉండాలన్నమాట. ఇలా మార్కింగ్ చేయడం వల్ల మనకి షోల్డర్ అన్నది జారకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ స్కేల్ యూజ్ చేసి సర్కిల్ అన్నది డ్రా చేయండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్క్ చేయండి స్కేల్తో. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ లూజు అలాగే నెక్ డౌన్ అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ లూజు 9 ఇంచెస్ రావాలి. మనం బ్లౌజ్కి 9 ఇంచెసే కదా చెక్ చేసాం, నాకు ఇక్కడ కరెక్ట్గా 9 ఇంచెస్ అన్నది సరిపోయింది. అలాగే ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ తీసుకొని నెక్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇలా బ్లౌజ్ని హాఫ్గా ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర నుండి పట్టుకోండి. మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్కి కొంచెం ఇటు సైడ్ రావాలి. ఎందుకంటే మనం హెమ్మింగ్ అది చేయడానికి పట్టి అతుకుతాం కాబట్టి సరిపోతుంది. నాకు ఇక్కడ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయడం అయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద ఇలా క్రాస్గా పరుచుకోండి. అంటే మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ మిడిల్లో క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ మీద ఇలా క్రాస్గా పెట్టుకోండి. మీరు ఒక బ్లౌజ్ కటింగ్ చేస్తే కనుక పర్వాలేదు, కానీ 2 బ్లౌజెస్ కానీ కట్ చేసినట్లయితే ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు చూడండి కింద క్లాత్ పై క్లాత్ అంతా కరెక్ట్గా ఉందో లేదా అన్నది ఒకసారి చెకింగ్ చేసుకోండి. లేదంటే ఒకవేళ కింద క్లాత్ చిన్నదవ్వచ్చు, లేదంటే పై క్లాత్ అయినా చిన్నదవ్వచ్చు. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకసారి కటింగ్ చేసాక మళ్ళీ క్లాత్ అనేది ఉండదు కాబట్టి మనం కట్ చేసుకోకముందే అంతా నీట్గా ఒకసారి చెకింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోత్ అన్నది తీసుకోవాలి. మొత్తం బ్లౌజ్ పెట్టి ఇలా ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ అన్నది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ని ఇలా పెట్టుకొని టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి ఊక్స్లు ఫస్ట్ ఊక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు టేప్తో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.2 అయితే వచ్చిందనమాట. ఇలా స్ట్రైట్గా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ ఎంత ఉందో తెలియడం కోసం ఒక స్కేల్ ఏదైనా తీసుకోండి, స్ట్రైట్ స్కేల్ తీసుకోండి.
ఇక్కడ 6.2 అయితే వచ్చింది నాకు, అంటే 6.5 వచ్చింది హైట్ అన్నది. ఇక్కడ 6.5 దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత ఇలా అడ్డంగా ఒక గీత అన్నది గీసుకోవాలి. అడ్డంగా లైన్ గీసిన తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పెట్టక ముందు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఇక్కడ స్కేల్తో సర్కిల్ అనేది డ్రా చేశాను నేనైతే. సో ఇప్పుడు టేప్ తీసుకొని ఊక్సులు పట్టి దగ్గర నుండి షేప్ బెల్ట్ పెట్టాం కదా అంతవరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచీలు అయితే వచ్చింది. 4 ఇంచీలకి 1.5 ఇంచ్ అన్నది కలపాలి. ఎందుకంటే పైన 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది, కిందన 1/2 ఇంచ్ ఖర్చుపోతుంది. మధ్యలో డాట్ అనేది వేస్తాం కాబట్టి 1.5 ఇంచ్ అన్నది సరిపోతుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంత అయితే మార్క్ చేసామో దానికన్నా ఒక 1.5 ఇంచ్ తగ్గించి ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేసుకోవాలి. మనం మీరు చూసినట్లయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాం కాబట్టి ఇక్కడ మనకి 13 ఇంచీలు అన్నది సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ పెట్టామనుకోండి ఉగ్గుల్లా రావడం అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఓన్లీ బ్యాక్ నడుము మాత్రమే పెంచమన్నారు, ఫ్రంట్ అంతా బాగానే ఉందన్నారు కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకోండి. షేప్ బెల్ట్లో అది కవర్ అయిపోతుంది. సో ఇలా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాక ఇటు సైడ్ హైట్ చెక్ చేసుకోండి. 6 ఇంచెస్ వచ్చింది నాకు కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. పైన ఆల్రెడీ ఖర్చుతోనే మార్కింగ్ చేశాం కాబట్టి కిందన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసుకోవడమే. నేను ఇక్కడ డాట్స్ కోసం అయితే ఏం ప్రత్యేకించి మార్కింగ్ చేయను. స్టిచ్చింగ్ చేసేటప్పుడే డైరెక్ట్గా ఎలా వస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకొని అలా స్టిచ్చింగ్ అన్నది చేసేస్తాను అన్నమాట. సో ఇప్పుడు మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేయడం అయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయితే కటింగ్ చేసాం కదా వాటన్నిటిని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అన్నది చేసుకోవాలి. సో ఈ మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ లోతు తీసామా లేదా అన్నది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా చాలా ఈజీగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్